చంద్రశేఖర్ యేలేటి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి ఉన్న ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్, బ్రిలియంట్ స్క్రీన్ రైటర్ అండ్ ఎ క్రిమినల్లీ అండర్ రేటెడ్ డైరెక్టర్. ప్రతి ఫిల్మ్కి డిఫరెంట్ జానరా తీసుకుంటూ బ్యూటిఫుల్ సెట్టింగ్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో ఆయన కథ చెప్తారు. ముందుగా వాట్ ఇస్ చంద్రశేఖర్ యేలేటి నోన్ ఫర్ అని ఎవరినైనా అడిగితే మోస్ట్ ఆఫ్ దమ్ ఆయన ఫిల్మ్స్లోని కాన్సెప్ట్స్ అండ్ స్క్రీన్ ప్లేస్ గురించి చెప్తారు. కానీ ఈయన ఫిల్మ్స్లో చాలా అన్సంగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మేము ముందుగా ఈ సిరీస్లో చేసిన వీడియోస్ కన్నా ఈ ఎపిసోడ్ ఆఫ్ డీకోడింగ్ డైరెక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేము మాట్లాడబోయే ఈచ్ ఆస్పెక్ట్కి వి సెలెక్టెడ్ సర్టన్ మూవీస్. ఎందుకంటే యేలేటి గారు ఈజ్ అ డైరెక్టర్ హూ ట్రైస్ సంథింగ్ న్యూ విత్ హిస్ ఎవ్రీ ఫిల్మ్. సో జనరలైజ్ చేసి చెప్తే ఇట్ వుడ్ బి అ క్రైమ్. యేలేటి గారు ఇలాంటి ఆస్పెక్ట్స్ని కూడా వండర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు అని మీకు తెలియచేయడమే మా ఈ వీడియో ఒక అజెండా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, let's explore some unsung aspects of యేలేటి Garu's writing, such as layered comedy, witty dialogues, and how he beautifully showcases violence. వైలెన్స్ ఇన్ యేలేటి ఫిల్మ్స్. అసలు మన ఫిల్మ్స్లో వైలెన్స్ అవసరమా? ఎస్, అంటిల్ ఇట్ డజంట్ క్రాస్ ఇట్స్ లిమిట్స్, ఇట్స్ ఓకే టు హ్యావ్ ఇట్ ఇన్ అవర్ ఫిల్మ్స్. వైలెన్స్కి ప్రాపర్ డెఫినేషన్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ ఫోర్స్ ఇంటెండెడ్ టు హర్ట్, డ్యామేజ్ ఆర్ కిల్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వైలెన్స్ క్రియేట్ అయ్యేది ఒక సిచ్యువేషన్ ఆర్ ఒకరి పర్టికులర్ బిహేవియర్ వల్ల. పాస్ట్ 2 decadesగా చూసుకుంటే తెలుగు సినిమాల్లో చాలా రకమైన విలన్స్ వచ్చారు. కొందరు పంచకట్టులో కత్తులు పట్టుకొని వస్తే, మరికొందరు గన్స్తో, అండ్ ఈ మధ్యనే కార్స్ దిగుతూ స్లో మోషన్ వాక్స్తో. ఇలా విలన్స్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ స్టైలింగ్ మారిన 95% ఆఫ్ దెమ్ డూ ద సేమ్ థింగ్, అండ్ దాట్ ఈస్ టు కిల్ సమ్వన్ జస్ట్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ అ స్ట్రాంగర్ పర్సన్. ఇలాంటి సీన్స్ చాలా వైలెంట్గా ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ అస్ని కొంచెం అన్కంఫర్టబుల్ కూడా చేస్తాయి. ఈ సీన్స్లో విలన్ ఈ విలన్ అర్థమవుతుంది, కానీ ఆ క్యారెక్టర్ బిహేవియర్ని ఎక్స్ప్లోర్ చేసే ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తుంటాయి. లెట్స్ టేక్ క్వెంటన్ టారంటినో మూవీస్. తన ఫిల్మ్స్లో వి సీ లాట్స్ ఆఫ్ వైలెన్స్, అండ్ గెస్ వాట్, టారంటినో స్టైలిష్ యట్ బ్రూటల్ వైలెన్స్కి వరల్డ్ వైడ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ హిస్ ఫిల్మ్స్ వి సీ హెడ్స్ బ్లోయింగ్ అప్, బట్ దాట్ నెవర్ మేక్స్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, ఎందుకంటే క్యారెక్టర్స్ బిహేవియర్ ఇస్ జస్టిఫైడ్ అట్ ది ఎండ్. ఏదో చంపేయాలని కాకుండా ఆ సీన్లో వాళ్ళ బిహేవియర్ అనేది హైలైట్ చేస్తారు టారంటినో. దీనివల్ల క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసినా వీ డోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్. చంద్రశేఖర్ యేలేటి ఆల్సో కెన్ ఎక్స్ప్లోర్ వైలెన్స్ ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్. యేలేటి గారు తీసిన ఫిల్మ్స్లో ఎక్సెసివ్ బ్లడ్ షెడ్ ఉన్న ఫిల్మ్ ఒక్కడున్నాడు. వైలెన్స్ని డర్టీగా కాకుండా ఇంపాక్ట్ఫుల్గా చూపించాలంటే వీ నీడ్ వెల్ రిటన్ క్యారెక్టర్స్. ఒక్కడున్నాడు మూవీలో Sonabai character is a perfect example for this. Let's break down this whole sequence of Sonabai's introduction. మొదటి షాట్లోనే మనకి సోనాబాయ్ కామ్ నేచర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. పిల్లలకి తన హార్ట్ ప్రాబ్లమ్ని ఒక కామన్ మ్యాన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన ఇంట్లో ఒక పార్టీ ఉంటుంది అండ్ గెస్ట్ అందరినీ పలకరిస్తూ ఉంటాడు. దెన్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఎంటర్స్ ద సీన్. వాళ్ళ తమ్ముడు పెళ్ళికి సోనాబాయ్ని ఇన్వైట్ చేయడానికి కార్డ్ తీసుకొని వస్తాడు. జస్ట్ టేక్ అ లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోనాబాయ్, brilliantly performed by Mahesh Manjrekar. తమ్ముడు పెళ్ళి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను ఆ లోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతా. ఒకవేళ ఇదే సీన్కి ఏ సెటప్ లేకపోయింటే ఈ సీన్ చాలా డిస్టర్బింగ్గా ఉండేది. కార్డ్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి చెవి నుంచి రక్తం వచ్చేలా సోనాబాయ్ పట్టుకుంటాడు. ఇక్కడ యేలేటి గారు డీల్ చేసిన ఇష్యూ చాలా డెలికేట్ అయినది. ద ప్రెషర్ దట్ అ పర్సన్ గోస్ త్రూ వెన్ హీఈస్ ది ఆడ్ వన్ అవుట్ ఇన్ ద సొసైటీ. చంద్రశేఖర్ యేలేటి గారు ముందుగా సోనాబాయ్ స్టేటస్ని ఎక్స్ప్లోర్ చేశారు. తనకు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది, ప్రాణాలైనా ఇచ్చే ఫ్రెండ్ లాగా జయదేవ్ ఉంటాడు. బట్ వెనక ఎప్పుడు తన్ని వెంటాడుతూ ఒక బ్యాగ్ ఉంటుంది.
అందుకే ఈ వైలెంట్ సీన్స్ చూసినా వీ డోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఇన్స్టెడ్ వీ అండర్స్టాండ్ హిస్ పెయిన్ అండ్ వాట్ హీ ఈస్ గోయింగ్ త్రూ ఇన్ అ బెటర్ వే. మిగిలిన సినిమాలో కూడా చాలా వైలెన్స్ ఉంటుంది, బట్ వీ యాజ్ ఆడియన్స్ విల్ సెయిల్ త్రూ ద వైలెంట్ సీన్స్ స్మూత్లీ. నాట్ జస్ట్ ఫన్ ఫిల్మ్స్, ఏలేటి కెన్ డెలివర్ సమ్ గోరీ సీన్స్ టూ. కడుపు నొప్పితో బుర్ర పనిచేయలేదు. అయితే మీకు తలనొప్పి వచ్చింది కదా, అందుకని అన్నం తినకూడదు. ఎందుకు? అప్పుడు కడుపు పనిచేయదు కనుక. లాఫబుల్ జోక్. హ్యూమర్, డైలాగ్స్ అండ్ మోరలీ గ్రే క్యారెక్టర్స్. చంద్రశేఖర్ ఏలేటి గారి ఫిల్మ్స్ చూసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. మొదటి రకం స్క్రీన్ ప్లేస్ కోసం చూస్తారు, రెండో రకం ఫ్రెష్ కాన్సెప్ట్స్ కోసం చూస్తారు. ఐ బిలాంగ్ టు ద థర్డ్ కేటగిరీ. నేను ఆయన ఫిల్మ్స్ని హ్యూమర్ అండ్ డైలాగ్స్ కోసం చూస్తాను. దిస్ ఈస్ అన్ ఓవర్లుక్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ చంద్రశేఖర్ ఏలేటి ఫిల్మ్స్. ఇక్కడ హ్యూమర్ అంటే ఏదో పంచులు ప్రాసలు కాదు, లేయర్డ్ రైటింగ్ అట్ ఇట్స్ బెస్ట్ ఉంటుంది ఏలేటి గారి హ్యూమర్కి. హిస్ ఫిల్మ్స్ అనుకోకుండా ఒకరోజు అండ్ ప్రయాణం స్కోర్ బ్రౌనీ పాయింట్స్ ఇన్ దిస్ సెక్షన్. అనుకోకుండా ఒకరోజు లాంటి ఫిల్మ్లో టెరిఫిక్ స్క్రీన్ ప్లే అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ హ్యూమర్ని డామినేట్ చేశాయే కానీ ఏలేటి అండ్ గున్నం గంగరాజు గారు కలిసి రాసిన డైలాగ్స్ ఆర్ జస్ట్ టూ గుడ్ అండ్ విటీ ఇన్ దిస్ ఫిల్మ్. హర్షవర్ధన్ ఇంగ్లీష్ టీచర్గా మాట్లాడే హిందీ డైలాగ్స్, పోస్ట్ మ్యాన్తో హర్ష కాన్వర్జేషన్ అండ్ సెకండ్ హాఫ్లో ఎంటైర్ చేస్ సీక్వెన్స్లో ద వే హ్యూమర్ ఇస్ ఇన్ఫ్యూజ్డ్ ఇస్ జస్ట్ టాప్ క్లాస్. చంద్రశేఖర్ గారు మెనీ అమృతం ఎపిసోడ్స్కి హెల్ప్ చేశారు అండ్ ఒక 10 ఎపిసోడ్స్ని తీశారు కూడా. వీ కెన్ క్లియర్లీ సీ అమృతం షేడ్స్ ఇన్ హర్షవర్ధన్స్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో హర్షవర్ధన్ ఏలేటి గారు ప్రజెంట్ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. మీకు టైం ఉంటే మిస్ అవ్వకుండా ఈ సీన్స్ని రీవిజిట్ చేయండి. ఆయన రాసే కామెడీలో ఉన్న క్వాలిటీ మీకు అర్థమవుతుంది. అండ్ ప్రయాణం ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే దిస్ ఈస్ అ క్రిమినల్లీ అండర్ రేటెడ్ ఫ్లిక్. The movie story is all about a boy trying to impress a girl in an airport, that too with a time limit. పేపర్ మీద చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్, కానీ అలాంటి సింపుల్ స్టోరీ లైన్స్ని డీల్ చేయాలంటే చాలా గ్రిప్పింగ్ సీన్స్ ఉండాలి. సో ఏలేటి గారు డిజైన్ సమ్ ఎపిక్ కామెడీ ట్రాక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ కామెడీ ట్రాక్స్ మన ఓల్డ్ తెలుగు ఫిల్మ్స్ లాగా సెపరేట్గా రన్ అవ్వవు. కథలో జరిగే ప్రతి యాక్షన్కి ఇంకెక్కడో ఎఫెక్ట్ ఉంటుంది. బ్రహ్మానందం గారు అండ్ హీరో ఫ్రెండ్స్ కాప్స్తో చేసే టైగర్ మ్యాన్ కామెడీ సీక్వెన్స్ విల్ లీవ్ యూ విత్ అ వైడ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. లైక్ వైలెన్స్, ఏలేటి గారు ఇక్కడ కూడా క్యారెక్టర్ ప్రిమైస్ని బేస్ చేసుకునే డైలాగ్స్ని డిజైన్ చేస్తారు. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఓవర్ ద టాప్ వాటికి ఒక గ్రౌండెడ్ నేచర్ ఉంటుంది. మెనీ పీపుల్ ప్రేజ్ పూరి జగన్నాథ్ అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ రైటింగ్ డైలాగ్స్ దట్ డిఫైన్ అ క్యారెక్టర్. వాళ్ళు ఎలా రాస్తారు అని పక్కన పెడితే ఇలాంటి డైలాగ్స్తో ఏలేటి గారు మాత్రం ఒక డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఒక్క సింగిల్ డైలాగ్తో క్యారెక్టరైజేషన్స్ని సాహసం అండ్ అయితే మూవీలో కన్వే చేస్తే సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ మైండ్ సెట్స్ గురించి ఆయన తీసే ప్రతి మూవీలో రాస్తారు. మట్టిలో మాణిక్యాలు అనే ఫ్రేజ్కి చంద్రశేఖర్ ఏలేటి గారు రాసే డైలాగ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఏలేటి గారి ఫిల్మ్స్లో క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ రిటన్. ఇవి మనం నార్మల్గా చూసే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్స్ కాదు. ప్రతి క్యారెక్టర్కి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. ఏ క్యారెక్టర్ కూడా కంప్లీట్లీ మంచిది అని చెప్పలేము, అలా అని చెప్పి కంప్లీట్లీ నెగిటివ్ అని చెప్పలేము. వాళ్ళు నమ్మే సిద్ధాంతంలోనే డిఫరెంట్ డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు సినిమా అంతా. జస్ట్ మనలాగే సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ పాత్రలు కూడా బిహేవ్ చేస్తాయి. వీటినే మోరల్ గ్రే క్యారెక్టర్స్ అని అంటారు. అయితే ఈ మోరలీ గ్రే క్యారెక్టర్స్కి ఏలేటి గారు తనదైన స్టైల్ని యాడ్ చేస్తారు అండ్ దాట్ ఈస్ ద మనీ ఆస్పెక్ట్. క్యారెక్టర్స్ మోరల్స్ని మనీ ఎప్పుడు టెస్ట్ చేస్తుంది ఈయన మూవీస్లో. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఈక్వేషన్ అబౌట్ మనీ. అవుట్ ఆఫ్ ఆల్ చంద్రశేఖర్ గారి ఫిల్మ్స్లో పర్ఫెక్ట్ మోరల్ గ్రేస్ ఉన్న ఫిల్మ్స్ ఏ ఓకే అండ్ అయితే. అనుకోకుండా ఒక రోజులో సురేష్ రెడ్డి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ అంటూ ఏమీ ఉండదు. సో వీ రియలీ డోంట్ నో ఇఫ్ ఈస్ అ గుడ్ ఆర్ అ బ్యాడ్ గై. సో ఫస్ట్ సీన్లోనే హీ లీవ్స్ అ డ్రగ్ డీలర్ ఫర్ మనీ. ఈ క్యారెక్టర్ చేసిన మోరల్ మిస్టేక్ వల్ల సహస్ర లైఫ్లో అనుకోకుండా ఒకరోజు మిస్ అయిపోతుంది. ఇది ఈ కాప్ యొక్క డార్క్ సైడ్. కానీ ఎండ్లో అదే పోలీస్ క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకునే వాడికి మూఢనమ్మకాలు ఉన్నవాడికి పెద్ద తేడా లేదు, రెండు ఒక రకమైన మత్తు అని కంక్లూడ్ చేస్తాడు. అండ్ తన మనీ ఈక్వేషన్ 20,000 is not equal to సహస్ర అని హ్యూమరస్గా అంటాడు. ఇక్కడే మనకి 2 shades ఆఫ్ దిస్ కాప్ క్లియర్గా కనిపిస్తాయి. మనమంతా ఫిల్మ్లో మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా మనీ కోసం తన మోరల్స్ని మార్చుకుంటాడు.
సోనాబాయ్కి అండ్ కిరణ్కి కూడా మొదట్లో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో కిరణ్ కిల్స్ సోనాబాయ్ ఫర్ మనీ. ఒక ప్రయాణం మూవీలోనే క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ సంథింగ్ వాల్యుబుల్, కానీ స్టిల్ కల్పిక అండ్ మనోజ్ క్యారెక్టర్స్ కూడా మారలీ పర్ఫెక్ట్ కాదు. మంచికి చెడుకి మధ్యలో ఉన్న సన్నటి గీత పైన ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. సిచ్యువేషన్స్ని బట్టి స్టెప్ ఎటు వేస్తారో రైటర్గా ఏలేటి గారికే తెలియాలి. సెట్టింగ్ అప్ ఆడియన్స్. ఒకరు టికెట్ కొనుక్కొని ఒక డార్క్ థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినప్పుడు తను అసలు ఏం చూడబోతున్నాడో తనకే తెలియకపోతే హౌ కెన్ హీ హోల్డ్ హిస్ ఇంట్రెస్ట్? మన తెలుగు ఫిల్మ్స్లో ఇది ఇప్పటికీ ఉన్న ప్రాబ్లం. ఆడియన్స్ని సినిమా టోన్కి తగ్గట్టు సెట్ చేయడం. బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్ని చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ కథలోకి జస్ట్ బిఫోర్ ఇంటర్వెల్ ఎంటర్ అవుతాయి, కానీ స్టార్ పవర్ అండ్ మన హీరో స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల వి సిట్ త్రూ ద హోల్ ఫస్ట్ హాఫ్ వితౌట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీథింగ్. కానీ అదే ఒక చిన్న ఫిల్మ్లో ఇలా జరిగితే మనం ఊరుకోలేం. ఇంటర్వెల్ దాకా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఇక్కడ స్టార్స్ లేరు కాబట్టి వి జస్ట్ లూజ్ ఇంట్రెస్ట్. బట్ ఏలిటీ ఈజ్ అ మాస్టర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఆస్పెక్ట్. వితౌట్ అ హ్యూజ్ స్టార్ క్యాస్ట్ అండ్ స్టార్స్ హీ కెన్ ఎంగేజ్ us టు ద కోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వరల్డ్ని క్రియేట్ చేయాలి అండ్ అక్కడ రూల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. హిందీలో అనురాగ్ బాసు, అనురాగ్ కశ్యప్, తమిళ్లో మిస్కిన్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రతి ఫిల్మ్కి ఒక వరల్డ్ని సృష్టిస్తారు అండ్ ఆ వరల్డ్లో బిహేవియర్ అండ్ యాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ చంద్రశేఖర్ ఏలేటి గారు మన లోకల్ ఏరియాస్లోనే కథను సెట్ చేస్తారు. అందుకే విదిన్ సెకండ్స్ మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ దెన్ ఫస్ట్ 30 minutesలో మనం చూడబోయే క్యారెక్టర్స్ యొక్క వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఆ క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని ఆడియన్స్గా మనం ఒక టోన్కి సెట్ అవుతాం. సాహసంలో గౌతమ్ బిలీవ్స్ని అండ్ తన డిఫికల్టీస్ని చూపించి ఒక ట్రెజర్ హంట్కి బయలుదేరడం. ప్రయాణంలో టైం లిమిట్లో లవ్ చేయడం. అనుకోకుండా ఒక రోజులో సహస్రాజ్ మిస్సింగ్ సాటర్డే అండ్ ఒక్కడున్నాడులో బాంబే బ్లడ్ కాన్ఫ్లిక్ట్. ఇలా మూవీ స్టార్ట్ అయిన 30 నిమిషాల్లోనే వీఆర్ టోటలీ ఇన్ టు ద ఫిల్మ్. ఈ రీజన్ వల్లే ఏలేటి గారి స్క్రీన్ ప్లేస్ కూడా వర్క్ అవుతాయి. కథ యొక్క ఎసెన్స్ ఆల్రెడీ మన బ్రెయిన్లో ఇన్ఫ్యూజ్ చేశారు కాబట్టి ఇంకా ఆయన కథ చెప్పే విధానం అండ్ చూపించే సీన్స్ విల్ జస్ట్ బ్లో అవర్ మైండ్స్ అవే. So that was our video, guys. Hope you noticed some unsung aspects of Yeleti Garu's writing through our video. If you found the video interesting, please do consider giving this video a like, share and a subscribe. We are much more active on Instagram, follow us there, and do listen to our podcasts on all major streaming sites. Signing off, Team Celluloid.